డీటెయిల్ చూస్తే సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాజీ సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. నేరపూరిత మనస్తత్వం కలిగిన వ్యక్తులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రభుత్వం నాయకులపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో జరిగిన ఓ దారుణ ఘటనను ప్రస్తావించిన సీఎం చంద్రబాబు ఫోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ వ్యక్తి బాధితురాలతో పాటు ఆమె కుటుంబ సభ్యులను తనకు సహకరించలేదనే కారణంతో సొంత కుటుంబ సభ్యులను కూడా హత్య చేశాడని పేర్కొన్నారు. అలాంటి సైకో మనస్తత్వానికి మాజీ సీఎం జగన్ వ్యూహార శైలికి పోలికలు ఉన్నాయని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేర ప్రవృత్తి దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం కల్పించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని చంద్రబాబు అన్నారు. ఇక రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల రాకను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. బ్రాహ్మణి స్టీల్స్ లేపాక్షి భూముల అంశాల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు. పెండింగ్లో ఉన్న లేపాక్షి భూముల సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపిస్తామని చంద్రబాబు వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయం, అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని, అలాగే లేపాక్షి భూముల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని బాబు తెలిపారు. నీళ్లు లేకుండా రాష్ట్రంలో రైతులు ఏడుస్తుంటే నీళ్లు పంపింగ్ చేయకుండా రేవంత్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ కక్షతో ప్రజలపై రుద్దుతున్న కరువు అని అన్నారు. ముఖ్యమంత్రికి దేవాదుల ఎక్కడుందో, నల్లమల్ల ఎక్కడుందో తెలియదంటూ ఎద్దేవా చేశారు. మేడిగడ్డతో సంబంధం లేకుండానే కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేయవచ్చు. రోజుకు 2 టీఎంసీల చొప్పున నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు. గోదావరి బేసిన్లో 77% నీళ్లు లేవు. సీఎం రేవంత్ రెడ్డి భేషజాలకు పోతున్నారు. మేం కన్నెపల్లికి పోగానే సీఎం రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది. గేట్లు దించితే మేడిగడ్డ కొట్టుకుపోతుందని, భద్రాచలం రాముడికి ముప్పు వస్తుందని అంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 11 ఉదయం 11 గంటల లెక్క ప్రకారం తీసుకుంటే ప్రస్తుతం ఉన్న నీళ్లు కేవలం 94 టీఎంసీలు మాత్రమే. అంటే 23% మాత్రమే ఇవాళ నిండి ఉన్నాయి. 77% ఇంకా ఖాళీ ఉన్నది. 77% ఇంకా మరి గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులలో నీళ్లు లేవు. వాస్తవానికి ఏది ప్రాజెక్టులలో నీళ్లు లేవు. ఇక్కడ స్పష్టంగా నేను చెప్పేది, ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్తున్నది, నా మాట కాదు. రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. మేడిగడ్డ బ్యారేజీలు మేడిగడ్డ బ్యారేజీలు మూయకుండానే యథాతథ స్థితిని కొనసాగిస్తూనే కన్నెపల్లి దగ్గర నదీ ప్రవాహం 93.5 మీటర్లు నమోదైతే మరి వెంటనే కన్నెపల్లి పంప్ హౌజు మోటార్లు ఆన్ చేయవచ్చు. ఇది నేను చెప్తలేను, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, సింగరేణి కార్మికుల హక్కుల రక్షణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి కలబడి కొట్లాడతామని స్పష్టం చేశారు. సత్తుపల్లిలోని జేవీఆర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన కవితను ఇక హెచ్ఎంఎస్ టీఆర్ఎస్ నాయకులను సింగరేణి యాజమాన్యం పోలీసులను అడ్డుపెట్టుకుని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా గేట్ల వద్ద పోలీసులను కాపలా పెట్టడంపై, కార్మికులను కలవకుండా అడ్డుకోవడంపై సింగరేణి యాజమాన్యంతో పాటు అధికార కాంగ్రెస్ అనుబంధ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నా ఇక్కడ మీరు మమ్మల్ని ఆపి మీ కౌంట్ డౌన్ మీరే ప్రారంభించుకున్నారు. అది ఏఐటీసీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఐఎన్టీసీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అన్నిటికన్నా ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. ప్రజలు విసిగిపోయి ఉన్నారు, హక్కులను కాలరాస్తున్నారు.
తెలంగాణ హక్కుల కోసం కొట్లాడింది, ఎంతో మంది బిడ్డలను అమరులు చేసుకొని సాధించుకున్నాం తెలంగాణ. ఇట్లా గేట్ల కాడ తాళమేసి మమ్మల్ని రానియకుండా, మమ్మల్ని ఎవరు మాట్లాడకుండా చేస్తారనుకుంటున్నారు. కానీ అది కాదు, అది కుదరదు. ఖచ్చితంగా మేము కార్మికుల హక్కుల కోసం నిలబడతాం. ఫ్యూచర్లో ఎలక్షన్లో పోటీ చేస్తాం. హెచ్ఎంఎస్ని గుర్తింపు సంఘంగా గెలిపించమని సత్తుపల్లి కార్మికులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. అడిగేటోడు ఉంటే, గట్టిగా మీ పక్షాన్ని నిలబడి మాట్లాడేటోడు ఉంటే మన హక్కులన్నీ వస్తాయి. కాబట్టి గెలిపించండి హెచ్ఎంఎస్ని. హక్కులు నేను ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇక్కడ మీరు మమ్మల్ని ఆపి ఏపీ మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. పర్యటన ముగింపు సందర్భంగా భారత్ దక్షిణ కొరియా సంబంధాలపై లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా భవిష్యత్ సాంకేతికతలు, వ్యూహాత్మక పరిశ్రమలతో మరింత బలోపేతమవుతున్నాయని తెలిపారు. ఇక సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధ, అధునాతన తయారీ, నౌక నిర్మాణం, స్వచ్ఛంద ఇంధనం, బలమైన ప్రపంచ సప్లై చైన్ల వంటి రంగాలు భారత్ కొరియా భాగస్వామ్యానికి కొత్త దిశను చూపిస్తున్నాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఇవాళ హైదరాబాద్లో ప్రత్యేక విందు సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. జూబ్లీహిల్స్లోని ఓ ప్రముఖ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్న ఈ డిన్నర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. ఇక ఈ సమావేశంలో రాబోయే అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై ప్రజాప్రతినిధుల మధ్య అనధికారిక చర్చలు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక విందు సమావేశమా, లేక రాబోయే రాజకీయ పరిణామాలకు వ్యూహరచన చేసే వేదికగా మారబోతుందా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. సాయంత్రం జరగనున్న ఈ సమావేశంపై రాష్ట్ర రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్లో ఎన్నికల వ్యూహాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారన్నారు. రేవంత్ రెడ్డి 117 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తున్నారని, ఆ వ్యూహాలకు పార్టీ నాయకత్వం పూర్తి మద్దతు ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు. సీఎం ఆలోచనలు, నిర్ణయాలతో తమకు ఏకాభిప్రాయం ఉందని స్పష్టం చేశారు. ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కలిసి తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని చెప్పారు. ఎన్నికలకు ముందుగానే సన్నాహాలు ప్రారంభించడం సరైన రాజకీయ నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన 6 హత్యల ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటన హృదయ విదారకమని పేర్కొన్న ఆయన ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు.
ఇంతటి ఘోరం జరిగినప్పటికీ ఇప్పటి వరకు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయలేదని విమర్శించారు. హోంమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించిన హరీష్ రావు షాబాద్ హత్యలు ప్రభుత్వ హత్యలేనని వ్యాఖ్యానించారు. ఇక ఎస్ఐని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, మానవత్వం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 16.92 కోట్ల రూపాయల వ్యయంతో మోడల్ బస్ స్టేషన్, బస్ డిపోను నిర్మిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నిర్మాణ పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మహాలక్ష్మి పథకం వల్ల రాష్ట్రంలో ప్రతిరోజు సుమారు 30 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పద్మావతి రెడ్డి గారి పేరు కూడా చిరస్థాయిగా ఉండే విధంగా వారే స్వయంగా ఆర్కిటెక్ట్ గా ఆర్టీసీకి సరి అయినటువంటి సూచనలు ఇచ్చి ఇప్పుడు అద్భుతమైనటువంటి కార్పొరేట్ లెవెల్లో అన్ని రకాల ప్రజలకు అవసరమయ్యే విధంగా వారి బస్ స్టేషన్ నిర్మాణం చేస్తా ఉన్నాం. ఇప్పటికే కోదాడ బస్ స్టేషన్ లో రోజు దాదాపు 700 బస్సులు బస్ స్టాండ్లకు వచ్చిపోతా ఉన్నాయి. దాదాపు 30,000 పైగా ప్యాసింజర్స్ ఇక్కడికి వచ్చి బస్ ఎక్కి వివిధ కేంద్రాలకు ప్రయాణం చేస్తా ఉన్నారు. అది మరింతగా పెరిగి ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆర్టీసీ రవాణా వారి యొక్క భాగం కావాలనే ఆలోచనతో చేస్తా ఉన్నాం. తెలంగాణలో మీ అందరి ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే ఆర్టీసీ అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలిగేసినాం. ఇవాళ ఇప్పటికే 327 కోట్ల మంది మహిళలు, దాదాపు 11,000. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన 6 హత్యల ఘటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. పోక్సో కేసులో అరెస్టై బెయిల్పై విడుదలైన నిందితుడు తనపై కేసు నమోదు చేశారనే కక్షతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలైన మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు నిందితుడి భార్య, 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరం నిందితుడు పరారవుగా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ ఘటనపై గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ షాబాద్ చౌరస్తాలో స్థానికులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి తక్షణ రక్షణ కల్పించి ఉంటే ఈ దారుణం జరిగేది కాదంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ ఘటనలో విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో షాబాద్ ఎస్ఐ రమేష్ను సస్పెండ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేస్తామని, నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇతర సిబ్బందిపైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా మరో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగంలో ఖాళీగా ఉన్న 7 టౌన్ ప్లానింగ్ సహాయకుల పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ సూచించింది. దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 22వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మొత్తం 7 పోస్టులతో 2 రాష్ట్ర స్థాయి కేడర్కు చెందినవి కాగా మిగిలిన 5 పోస్టులు మల్టీ జోనల్ కేడర్ పరిధిలోకి వస్తాయని టీజీబీఎస్సీ వివరించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీ ప్లానింగ్ లేదా బీటెక్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది అక్టోబర్లో రాత పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ తన ప్రకటనలో స్పష్టం చేసింది. కానీ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో అందుబాటులో ఉంచింది. సూర్యాపేట జిల్లా మునుగాల మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తాడ్వాయి నుంచి నేలమర్రి వరకు 25 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అలాగే అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించగా స్థానిక ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావాలన్న వినతిపై సానుకూలంగా స్పందించారు.
24 కోట్లతో శాంక్షన్ చేసుకుని ఈరోజు శంకుస్థాపన చేయడానికి వచ్చాము. ప్రియతమ నాయకుడు ఉత్తమ్ గారిని తీసుకొని మనం ఆ రోజు మళ్ళీ ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ రోడ్ ద్వారా మనకు తాడ్వాయి తండ, తాడ్వాయి, వెంకట్రామపురం మొత్తం నీలమని వరకు ఉంది. ఈ గ్రామాల నుంచి ఏదైతే భాగం పోతుందో అది మొత్తం కూడా సీసీ రోడ్లే వేస్తాం. సో ఈ 24 కోట్లు ఈ పనులను అయితే అని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకు చెందిన బడ్జెట్ ఫుడ్ ఆర్డరింగ్ ప్లాట్ఫామ్ టోయింగ్కు సంబంధించి FSSAI లైసెన్స్ అంశంపై ఇటీవల తలెత్తిన వివాదానికి కంపెనీ పూర్తి వివరణ ఇచ్చింది. కర్ణాటకలోని ఆహార భద్రతా అధికారులు లైసెన్స్ వివరాల సమీకరణలో కొన్ని లోపాలను గుర్తిస్తూ జూలై 6న ప్రొహిబిషన్ ఆర్డర్ జారీ చేసినట్లు సమాచారం. అయితే ఇది కేవలం లైసెన్స్కు సంబంధించిన సాంకేతిక డాక్యుమెంటేషన్ అంశమేనని, ఆహార నాణ్యత లేదా ఆహార భద్రతకు సంబంధించిన సమస్య కాదని స్విగ్గీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్లకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్ వెల్లడించిన స్విగ్గీ FSSAI సూచించిన లోపాలను తమ కంప్లైంట్స్ బృందం వెంటనే సరిదిద్దిందని తెలిపింది. ఇక జూలై 9నే సవరించిన FSSAI లైసెన్సును పొందినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంతో కంపెనీపై ఎలాంటి ఆర్థిక జరిమానా విధించలేదని, వ్యాపార కార్యకలాపాలు లేదా ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కూడా స్విగ్గీ స్పష్టం చేసింది. దీంతో లైసెన్స్కు సంబంధించిన ఈ వివాదం పూర్తిగా పరిష్కారమైందని కంపెనీ వెల్లడించింది. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. మధుర గాన కోకిల ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. గుండెపోటుతో మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మరణంతో సినీ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లో అప్పటి గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో పుట్టిన జానకి చిన్నతనం నుంచి సంగీతంపై ఉన్న ఆసక్తితో గాయనిగా ఎదిగారు. నాదస్వర విద్వాంసుడైన పైడిస్వామి వద్ద సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందారు. 1957లో తమిళ చిత్రమైన విదయాన్ విలయట్టు ద్వారా ఆమె ప్లేబ్యాక్ సింగర్గా సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు 20కు పైగా భారతీయ, విదేశీ భాషల్లో పాటలు ఆలపించారు. తన కెరీర్లో 50,000కు పైగా పాటలు పాడిన అరుదైన గాయనిగా ఆమె గుర్తింపు పొందారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలో దాదాపు అన్ని ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేసిన ఘనత జానకి సొంతం. ఘంటసాల, MS విశ్వనాథన్, KV మహదేవన్, చక్రవర్తి, ఇళయరాజా, రాజ్ కోటి, MM కీరవాణి, AR రెహమాన్, బప్పి లహరి ఇలా ఎంతోమందితో కలిసి పనిచేశారు. ఇక SP బాలసుబ్రహ్మణ్యంతో ఆమె పాడిన యుగ గీతాలు దక్షిణ భారత సినీ సంగీతంలో చిరస్థాయిగా నిలిచాయి. అలాగే PB శ్రీనివాస్, డాక్టర్ రాజ్ కుమార్, KJ యేసుదాస్ తదితర ప్రముఖులతో కూడా ఎన్నో హిట్ పాటలు పాడారు. చాలా నిజమే, నిజం. ఎలాగో గుండె అలా పట్టేస్తుంది. మెడిటేట్ చేయి. బాలు గారు కూడా ఎంత బాగా పాడారు. బాలు గారు కూడా ఎంత బాగా పాడారు. బాలు గారు పాటలో మెడిటేషన్, మాటలో కూడా చేస్తావు కదా. పాటలో మెడిటేషన్ చేయాలి నువ్వు. అది కరెక్టే. So